అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. చాలామంది ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ చేరాలని ఆతృతలో ఉంటారు. బీటెక్ కోసం మంచి ఇన్స్టిట్యూషన్కై ట్రై చేస్తూ ఉంటారు. అసలు బీటెక్ ఏంటి, దానికి ముందు బిఈ అని పిలిచే కోర్స్ ఏంటి, ఈ రెంటికి మధ్య వ్యత్యాసం ఏంటి, ఇప్పటికీ కొన్ని క్యాంపస్ల్లో బిఈ అని ఎందుకు అంటున్నారు, బీటెక్ ఎందుకు వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేయడం, ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం, దాంతోపాటుగా యూట్యూబ్లో హైప్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించడం మర్చిపోవద్దు. ఇక బిఈ, ఇండియాలో బిఈ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సులు ఎప్పుడో 1930sలోనే స్టార్ట్ అయ్యాయి. బ్రిటిష్ వాళ్ళ కాలంలో అప్పట్లో ఇండియాలో అవసరమైనటువంటి ఇంజనీరింగ్ నిపుణుల కోసం బిఈ కోర్సు స్టార్ట్ చేశారు. ఆరంభంలో మద్రాస్ యూనివర్సిటీ, కోల్కతా యూనివర్సిటీ ఇట్లాంటి అనేక యూనివర్సిటీల్లో బిఈ అందుబాటులోకి వచ్చింది. దాదాపు 30-40 ఏళ్ల పాటు ఇంజనీరింగ్ కోర్సులన్నీ బిఈగానే పిలిచేటట్టు వాళ్ళు. ఇప్పటికీ చాలామంది సీనియర్ ఇంజనీర్లు బిఈ ఎంఈ చదివామని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు బీటెక్ వచ్చింది. దాదాపుగా ఎక్కువ మంది బీటెక్ వైపే వెళ్తున్నారు. బీటెక్ ఎప్పుడు వచ్చింది అంటే 1970sలో బీటెక్ బాగా ప్రాచుర్యం పొందింది. 1960sలో ఐఐటీస్ స్టార్ట్ అయిన తర్వాత ఐఐటీస్ యాక్ట్లో బీటెక్ అనేటువంటి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ కోర్సుని ప్రారంభించారు. మరి బిఈ ఏంటి, బీటెక్ ఏంటి, రెండింటికి తేడా ఏంటి అన్నది పరిశీలిస్తే, బిఈ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అన్నది పూర్తిగా సిలబస్ బేస్డ్ అన్నట్టు. ఇంజనీరింగ్ సంబంధించినటువంటి నైపుణ్యాల్ని అభివృద్ధి చేసేటువంటి, దాని సబ్జెక్ట్లో డీప్గా ఎనాలిసిస్ చేసేటువంటి దాదాపుగా థియరాటికల్ కోర్సు అనేటువంటి రీతిలో మనం భావించవచ్చు. కానీ బీటెక్ దానికి విరుద్ధమైనటువంటిది. ఇది ఇండస్ట్రీ బేస్డ్. బిఈ అనేది పూర్తిగా సిలబస్ బేస్డ్ అయితే బీటెక్ ఇండస్ట్రీ బేస్డ్. టెక్నాలజీ ఇండస్ట్రీలో వస్తున్నటువంటి మార్పులకు తగ్గట్టుగా, టెక్నాలజీలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూ ఉంటాయి, ఆ మార్పులకు తగ్గట్టుగా బీటెక్ అప్డేట్ అవుతూ ఉంటుంది. బిఈ మాత్రం సంప్రదాయంగా అదే సిలబస్తో కొనసాగుతూ వస్తుంది. పెద్దగా మార్పులు ఉండవు. ఎందుకంటే ఇంజనీరింగ్లో మార్పులు అంత వేగంగా రావు. ఇంజనీరింగ్ రావాలంటే అనేక పరిశోధనలు చేసి అందులో మార్పులు వస్తే తప్ప ఇంజనీరింగ్ ఫండమెంటల్స్లో పెద్దగా మార్పులు ఉండవు. టెక్నాలజీలో మార్పులు వస్తూ ఉంటాయి. ఆ టెక్నాలజీలో వచ్చే మార్పులన్నింటినీ మనం బీటెక్లో చూస్తాం. ఒకప్పుడు బీటెక్ కోర్సులు అంటే సంప్రదాయ కోర్సులుగా చెప్పుకున్నటువంటి ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇలాంటి కోర్సులకి చాలా పాపులారిటీ ఉండేది. కానీ ఇప్పుడు బీటెక్ అంటే సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సులు, అసలు ఇంజనీరింగ్ అంటేనే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సులు అన్నట్టుగా మారిపోయింది. అంతగా మార్పు వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి బయట మార్కెట్లో ఉద్యోగ అవకాశాలు, ఇతర అనేక కారణాలతో అంతా అటువైపు మళ్ళుతున్నారు. ఏటా 16 లక్షల మంది వరకు విద్యార్థులు బీటెక్లో చేరుతూ ఉంటే అందులో 85% మంది ఈ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సుల్లోనే చేరుతున్నారంటే ఎలాంటి పరిస్థితికి వచ్చేసామో చూడండి. అలా బీటెక్ కోర్సులు మారిపోతూ ఉంటాయి, అప్డేట్ అవుతూ ఉంటాయి. బిఈ మాత్రం సంప్రదాయంగా అదే సిలబస్తో అలా కొనసాగుతూ వస్తుంది. ఇది రెండింటికి మధ్యన ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వైరుధ్యం. ఇక ముఖ్యమైనటువంటి వైరుధ్యాలన్నీ చూస్తుంటే మనం అప్రోచ్ చూస్తే థియరాటికల్ అండ్ లాజిక్ బేస్డ్తో బిఈ కోర్సులు ఉంటాయి. పూర్తిగా లాజికల్గా మీరు థియరాటికల్ కోర్సులు ఎట్లా ఉంటాయో సిలబస్ అంతా పూర్తిగా అందులో తరోగా చదివేటువంటి ప్రయత్నం ఎక్కువ ఉంటుంది బిఈ కోర్సుల్లో. కానీ బీటెక్ వచ్చేసరికి ప్రాక్టికల్ అండ్ అప్లికేషన్ బేస్డ్ ఉంటుంది, పూర్తిగా ప్రాక్టికల్. అందుకనే బీటెక్ అందుబాటులో ఉన్నటువంటి కాలేజెస్లో ల్యాబ్స్ చాలా కీలకమైనటువంటిది. ల్యాబ్ చాలా ఇంపార్టెంట్. బీటెక్ లైఫ్లో ఎవరైనా స్టూడెంట్ ల్యాబ్స్కి చాలా ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అట్టా ప్రయారిటీ ఇచ్చినటువంటి స్టూడెంట్సే బీటెక్లో మెరుగ్గా రాణిస్తారు. వాళ్ళు ఆ తర్వాత బీటెక్ ఆధారిత ఉద్యోగాలు చేస్తే మంచి పొజిషన్లో ఉంటారు. సో ఇది పూర్తిగా ప్రాక్టికల్ అండ్ అప్లికేషన్ బేస్డ్. అప్లై చేస్తూ ఉండాలి. మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ని పూర్తి థియరాటికల్ కాకుండా మీరు సిలబస్లో కొద్దిపాటు ఉంటే దాన్ని ఆ నాలెడ్జ్ని అప్లై చేస్తూ ఉండాలి. రెండో డిఫరెన్స్ ఏంటంటే అండర్స్టాండింగ్ ఇన్ ది సైన్స్, కోర్ ఐడియా అనమాట. సైన్స్ని అర్థం చేసుకోవడం, ఇంజనీరింగ్ని అర్థం చేసుకోవడం, ఇంజనీరింగ్లో లోతులు, మెలకువలు
అన్నింటినీ పసిగట్టడం, పట్టుకోవడం, దాని ఆధారంగా భవిష్యత్తులో మీరు ఇంజనీరింగ్లో అనేక రకాల పరిశోధనల వైపు వెళ్ళడానికి తగ్గట్టుగా బీఈ కోర్సులు ఫ్రేమ్ చేసి ఉంటాయి. కానీ బీటెక్ వచ్చేసరికి అప్లయింగ్ ది టెక్నాలజీ మాత్రమే. బీటెక్ నువ్వు ఎంత నాలెడ్జ్తో, నీకు థియరాటికల్ నాలెడ్జ్ ఎంత ఉందని కానీ, లేకుంటే నీకు సైన్స్కి ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఎంత డీప్ సబ్జెక్ట్ ఉందనేటువంటిది కానీ ప్రయారిటీ కాదు. బీటెక్లో నీకున్నటువంటి నాలెడ్జ్ని ఎంత చక్కగా అప్లై చేస్తావు, ఎంత సమర్థవంతంగా నువ్వు దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చావు అన్నదాన్నే ప్రయారిటీగా తీసుకుంటారు. కాబట్టి ఇది అప్లయింగ్ ది టెక్నాలజీ అన్నట్టు. ఇక మరొకటి కామన్గా ఉండేది, ఈ ట్రెడిషనల్ యూనివర్సిటీస్లో ఇప్పటికీ బిజీగానే పిలుస్తారు. ఉదాహరణకి మీరు బిట్స్ పిలాని, మీరు బిఈ కోర్సే చదువుతారు అక్కడ. ఆశ్చర్యం అనమాట, ఇప్పటికీ అక్కడ బిజీ అనే పిలుస్తారు ఇంజనీరింగ్ కోర్సుని. అయితే బిజీ బీటెక్ రెండు ఈక్వల్లే. ఏ కోర్సులకైనా మీరు ఏ ఉద్యోగానికి వెళ్ళినా, లేదంటే ఏఐసిటిఈ గుర్తింపులోనైనా ఎక్కడ ఎటువంటి డిఫరెన్స్ లేదు. కానీ ఇక్కడ బిఈ కోర్సులు మాత్రమే కొన్ని ప్రాక్టికల్, చాలా హిస్టారికల్గా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో బిఈ కోర్సులే కొనసాగుతున్నాయి ఇప్పటికి. అక్కడ బిఈ అని మాత్రమే దాన్ని పిలుస్తారు. కొత్తగా వచ్చినటువంటి ఐఐటీలు మొదలుకొని ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ బీటెక్ అనే మాట్లాడుతుంటాయి. అంటే ప్రైవేటు లేదంటే టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ బీటెక్గా పిలుస్తూ ఉంటాయి. సంప్రదాయమైనటువంటి విద్యా సంస్థలు అన్ని చోట్ల ఇంకా బిఈ అనే పిలుస్తున్నారు. నేటికి బిఈగానే ఆ కోర్సును పిలుస్తున్నారు. సో మరొకటి చివరిగా ఛాన్స్ రీసెర్చ్ అండ్ అకాడమిక్స్కి. ఎవరైనా బిఈ చదివితే వాళ్ళు రీసెర్చ్లో చాలా మంచి ఇంజనీరింగ్ నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. రీసెర్చ్ వైపు మీరు ఉదాహరణకి ఎంఈ చేసి లేదంటే పిహెచ్డి చేద్దాం అనే ఆలోచన ఉంటే మాత్రం వాళ్ళకి బిఈ చాలా చాలా సూటబుల్ అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు రీసెర్చ్, అందులో అనేక రకాల పరిశోధనలు చేయాలంటే మీకు థియరాటికల్గా చాలా నాలెడ్జ్ ఉండాలి. సబ్జెక్ట్లో చాలా డీప్ ఎనాలిసిస్ చేయగలగాలి. అంత చేయగలిగే వ్యవహారం అంతా బిఈలోనే ఉంటుంది. లేదు మేము బీటెక్ చేసేసి ఏదో ఒక ఉద్యోగం వైపు వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళందరికీ డైరెక్ట్ ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్కి బీటెక్ కోర్సులు అత్యుత్తమం అన్నట్టు. ఇప్పుడు ఎక్కువ మంది క్యాంపస్ సెలక్షన్, 4 ఏళ్ల కోర్సు పూర్తయ్యేసరికి ఏదో కంపెనీలో సెటిల్ అయ్యామా లేదా, మంచి ప్యాకేజ్ వచ్చిందా లేదా అన్నదానికే ప్రయారిటీ ఇస్తున్నారు. కాబట్టి బీటెక్కి బాగా పాపులారిటీ వస్తుంది. అందుకే ఇప్పుడు ఈ జనరేషన్లో బీటెక్ మాట బలంగా వినిపిస్తుంది. కానీ మీరు ఈ జనరేషన్లో కూడా ఎవరైనా రీసెర్చ్ వైపు వెళ్దాం, పిహెచ్డి చేద్దాం, మంచి ఇంజనీరింగ్ స్కిల్స్ అలవాటు చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఎవరికైనా సరే సూటబుల్ కోర్స్ ఏదైనా ఉందంటే అది బిఈ మాత్రమే. అందుకే బిట్స్ పిలానీకి ఎన్ని ఏళ్ళు గడుస్తున్నా, తరాలు మారుతున్నా, పరిశ్రమ అవసరాలు ప్రత్యేకంగా కొత్త కొత్తవి వస్తున్నా, బిట్స్ పిలానీ లాంటి ఇన్స్టిట్యూషన్స్లో ఏ మాత్రం క్రేజ్ తగ్గటంలా. ఆ ఇన్స్టిట్యూషన్ తన బ్రాండ్ని అట్టా నిలబెట్టుకుంటూ వస్తుంది. కారణం ఏంటంటే ఆ బిఈ కోర్సుల్లో ఉన్నటువంటి ప్రత్యేకత. అక్కడ కూడా ఇప్పుడున్న టెక్నాలజీకి సరిపడా బిఈ ఇన్ కంప్యూటర్ సైన్స్, బిఈ ఇన్ రకరకాల కోర్సులన్నీ తీసుకొస్తున్నారు. కానీ అక్కడ బిఈకి బయట బీటెక్కి ఉండేటువంటి డిఫరెన్స్ ఖచ్చితంగా ఈ 5 అంశాల్లో మనం చూడొచ్చు. ప్రధానంగా అప్రోచ్లో తేడా ఉంటుంది, కోర్ ఐడియాలో చాలా వేరియేషన్ ఉంటుంది. కామన్గా కొన్ని యూనివర్సిటీస్ వీటిల్లో ఇవి ఉంటాయి. తర్వాత బెస్ట్, దేనికి బెస్ట్ అది అనుకుంటే కనుక ఈ 2 విషయాల్ని మనం పరిగణలో తీసుకోవచ్చు. ఇట్లాంటి ఈబీఈ బీటెక్ 2 కోర్సులకి ఉన్నటువంటి ప్రత్యేకత, దేని ప్రత్యేకత దానికే ఉంది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు, 2 సమానమే. ఆ సర్టిఫికెట్ ప్రకారంగా కూడా 2 ఈక్వల్గానే కేంద్ర ప్రభుత్వం ఇతర ఉద్యోగం అన్నింటా కూడా పరిగణలో తీసుకుంటారు. కాబట్టి అలాంటి డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. కానీ ఆ చదివేటప్పుడు ఆ విద్యార్థికి తన భవిష్యత్తుకు తగ్గట్టుగా ఏ కోర్సు సెలెక్ట్ చేసుకోవాలి అన్న దాని మీద స్పష్టత ఉండాలి. మీరు మాస్టర్ చేసి రీసెర్చ్ వైపు వెళ్ళి, లేదంటే అబ్రాడ్లో ఎక్కడో చోట మంచి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో చేరి ఒక హై లెవెల్లో ఒక ఇంజనీరింగ్ సైంటిస్ట్గా మారాలనుకుంటున్నారు, అలాంటి ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా బిఈ ది బెస్ట్ అన్నట్టు కాదు. నేను బీటెక్తో మంచి ప్లేస్మెంట్ సంపాదించాలి, భారీ ప్యాకేజ్ సాధించాలి, వేగంగా సెటిల్ అవ్వాలి అని ఆశించే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఇది సూటబుల్ అన్నట్టు. ఇది ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ప్రధానమైన వైరుధ్యం. ఈ 4-5 అంశాల్లో ఉన్నటువంటి తేడా మీకు అర్థమైతే బిఈ ఏంటి, బీటెక్ ఏంటి అనేది స్పష్టత వస్తుంది. సో కాబట్టి ఈ రెండింటి మధ్య తేడాను తెలుసుకుని మీరు ఎటు మళ్ళాలి, మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అన్నది మీరు అంచనా వేసుకుని దానికి తగ్గట్టుగా ముందుకెళ్తే మీకు బ్రైట్ ఫ్యూచర్ దక్కడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు రీసెర్చ్ వైపు వెళ్ళాలి అనేటువంటి కాంక్ష ఉండి మీరు బీటెక్ తీసుకుంటే మీరు ఆశించిన లక్ష్యాన్ని వేగంగా చేరలేరు.
మీరు త్వరగా ప్లేస్మెంట్ బీటెక్తోనే సెటిల్ అయిపోవాలనుకుని మీరు బీఈ కోర్సులు చేరితే అప్పుడు మళ్ళీ మీరు కొంచెం గందరగోళం పడే ప్రమాదం ఉంటుంది. అంటే పూర్తిగా అది అస్పష్టత అయిపోతుందా, గందరగోళంలో మునిగిపోతామంటే అది వేరు. అంత గందరగోళం ఉండదు, కానీ కొంత సమస్య అయితే ఉంటుంది. అలాంటిది కూడా లేకుండా క్లారిటీగా ఉండాలంటే మీరు ఈ రెండింటికి ఉన్నటువంటి తేడాను తెలుసుకోవడం, దానికి తగ్గట్టుగా మీ పైన సాగించడం చాలా చాలా ముఖ్యం. ఇది బీఈ బీటెక్ మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వైరుధ్యం. సో ఈ వీడియోని లైక్ చేయడంతో పాటుగా మీకు ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే, మీకు ఎవరికైనా ఇంకా ఏమైనా కోర్సెస్కి సంబంధించి ఏ కోర్సులో చేరుతున్నా నేరుగా మీకు డైరెక్ట్ మెంటర్షిప్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. మీకు అవసరమైన సహకారం అందిస్తాం. మీకు పూర్తిగా కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయ్యి మీరు అడ్మిషన్ పొందేటంత వరకు మీకు తోడుగా ఉంటాం. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.